వర్షాలకు తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ప్రాజెక్టులన్నీ వరద నీటితో కలకలలాడుతూ ఉన్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో అటు కృష్ణా బేసిన్, ఇటు గోదావరి బేసిన్లోని ప్రాజెక్టులన్నింటికి వరద వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. ఇన్ఫ్లో అధికంగా ఉన్న ప్రాజెక్టుల్లో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు జిల్లాలోని చిన్న చిన్న వాగులు, వంకులు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షాలతో జంట జలాశయాలు సైతం నిండుకుండలా మారాయి. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహంతో హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. కుక్కట్పల్లి, బుల్కాపూర్ నాలాల నుంచి హుస్సేన్ సాగర్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో హుస్సేన్ సాగర్ నీటి మట్టం ఫుల్ ట్యాంక్ లెవెల్ కు చేరింది. హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 513.41 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 513.19 మీటర్లకు చేరింది. FTL పరిధి దాటకుండా వాటర్ లెవెల్ ను మెయింటైన్ చేస్తున్నారు అధికారులు. ఇక తూముల ద్వారా మిగతా నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు. హుస్సేన్ సాగర్ కు ఎగువ నుంచి 400 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తూ ఉండగా 776 క్యూసెక్ల నీటిని అవుట్ఫ్లో ద్వారా విడుదల చేస్తూ ఉన్నారు. ఇక ఈ వరద నీరు అశోక్ నగర్, దోమలగూడ, అంబర్పేట్, గోల్నాక ద్వారా వెళ్లి మూసీలో వరద నీరుగా కలుస్తుంది. హిమాయత్ సాగర్ కు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. హిమాయత్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 1763 అడుగులు కాగా ప్రస్తుతం 1760 అడుగులకు చేరుకుంది. మరో 3 ఫీట్లు వస్తే 2 గేట్లను 2 అడుగుల మేర ఎత్తి దిగువకు నీరును వదలాలన్నారు అధికారులు. ఇక ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి పరుగులు పెడుతూ ఉంది. ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు దగ్గర వరద ఉధృతి క్రమేపీ పెరుగుతుంది. పోలవరం ప్రాజెక్టు అప్సిల్వే దగ్గర 28.36 మీటర్ల నీటి మట్టం కొనసాగుతుంది. ప్రాజెక్ట్ డౌన్ స్పిల్వే దగ్గర 18.95 మీటర్ల నీటి మట్టం నమోదైంది. ప్రాజెక్టు ద్వారా ప్రస్తుతం 2,41,048 క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు అధికారులు. అటు వరద ఉధృతి పెరుగుతూ ఉండడంతో ముంపు మండలాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. నాగార్జున సాగర్ కు వరద కొనసాగుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 94,709 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతూ ఉండగా 4,835 క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు కాను ఇక ప్రస్తుత నీటి మట్టం 572 అడుగులకు చేరింది. మరోవైపు జూరాల ప్రాజెక్టుకు సైతం వరద వచ్చి చేరుతూ ఉంది. భారీగా వస్తున్న వరదతో 12 గేట్లు ఓపెన్ చేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 92,000 క్యూసెక్ల వరద నీరు వస్తూ ఉండగా 107,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతూ ఉన్నారు. సంగారెడ్డి జిల్లాలోను సింగూరు ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. సింగూరు ప్రాజెక్టుకు ప్రస్తుతం 1,200 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతూ ఉంది. దీంతో 633 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 29 టీఎంసీలు ఉండగా ప్రస్తుత నీటి సామర్థ్యం 18.990 టీఎంసీలకు చేరుకుంది.